ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబ్లుండగా వాటిని 2 స్లాబ్లకు కుదించారు. 5, 18 స్లాబ్లను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. 12, 18 స్లాబ్లను తొలగించారు. ఒక కొత్త స్లాబ్ను జోడించినట్టు తెలుస్తోంది. ఈ కొత్త స్లాబ్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబ్లుండగా వాటిని 2 స్లాబ్లకు కుదించారు. 5, 18 స్లాబ్లను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, 2 స్లాబ్లలోనే జీఎస్టీ ఉంటుంది అని ఇప్పటివరకు మనకి వార్తుంది. అయితే ఏ స్లాబ్లు ఉంచుతారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది. సో ఎలా చూడాలి? ఉదయం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అంటేనే భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే కొద్దిసేపటి క్రితమే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 జీఎస్టీ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి 2 స్లాబ్లను తీసివేసి 2 స్లాబ్లకు మాత్రమే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 2017లో జీఎస్టీ ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5%, 12%, 18%, 28% అంటూ మొత్తం 4 స్లాబ్లను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అవసరమైనటువంటి పరిస్థితుల్లో వీటిని మార్చుకోవచ్చనే విషయాన్ని కూడా అప్పట్లోనే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఒక ప్రకటన చేశారు. ఏదైతే దీపావళి నుంచి దేశంలో డబుల్ ధమాకా రాబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. జీఎస్టీ అనేది ప్రజలకు అంటే రోజువారీ వస్తువుల వినియోగంతో పాటు మరికొన్ని అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి స్వయంగా అనౌన్స్ చేశారు. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఈసారి కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 4 స్లాబుల నుంచి అన్నింటిలోకెల్లా తక్కువగా ఉన్నటువంటి స్లాబ్ 5% జీఎస్టీతో పాటు మధ్యలో ఉన్నటువంటి 12% పక్కన పెట్టి ఆ తర్వాత ఉన్నటువంటి 18% కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. 28% జీఎస్టీ అనేటువంటి స్లాబులు కూడా మినహాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు అమల్లో ఉండేటటువంటి స్లాబ్స్ కనుక పరిశీలిస్తే 5% మరియు 18% స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. సో మరోపక్క దేశవ్యాప్తంగా ప్రజలు కావచ్చు లేదంటే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు జీఎస్టీ కౌన్సిల్ ముందు ఎన్నో వచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో నిర్మలా సీతారామన్ సైతం జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆమె ప్రస్తుతం నేషనల్ మీడియా సెంటర్ కూడా చేరుకున్నారు. సో ఇప్పుడు ప్రకటించేటటువంటి నూతన నిర్ణయాల వల్ల ఖచ్చితంగా దేశంలో జీఎస్టీకి సంబంధించినటువంటి స్లాబ్స్ మార్చడం వల్ల ఎన్నో కొత్తగా అంశాలు తెరపైకి రావడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నెయ్యి కావచ్చు, డ్రై ఫ్రూట్స్, మందులు, దాంతో పాటు ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి బ్యాంక్స్ కు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ స్లాబ్స్ అన్ని మారుతూ వాటి రేటు తగ్గే అవకాశం కాదు. ఈ విషయంలో కొంత ఏదైతే ఎన్డీఏతర అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా కొంత డిమాండ్ వస్తుంది. ఏదైతే రాష్ట్రాలు నష్టపోతున్నాయి, ఖచ్చితంగా రాష్ట్రాలు నష్టపోతున్నటువంటి ఆదాయాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఈ గత నెల 29వ తేదీన కావచ్చు, దాంతో పాటు ఈ రోజు జరిగినటువంటి సమావేశం